వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈరోజు ఎకానమీలో మరొక ముఖ్యమైన టాపిక్ అయిన వృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. వృద్ధి అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దీనిలో ఉన్న అంశాలు ఏంటివి అంటే సిలబస్లో ముఖ్యంగా ఉన్న అంశాలు ఏంటి అంటే వృద్ధి అభివృద్ధి నిర్వచనాలు, వృద్ధి అభివృద్ధి మధ్య గల వ్యత్యాసాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ద్వంద్వత్వ లక్షణాలు, ఆర్థిక అభివృద్ధి నిర్వచనాలు, అభివృద్ధి నిరోధకాలు, అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు. దీంట్లోనే ప్రపంచ దేశాల వర్గీకరణ గురించి కూడా మాట్లాడుకోవాలి. అభివృద్ధి సిద్ధాంతాలు, వృద్ధి దశలు, అభివృద్ధి కొలమానాలు. ఫస్ట్ సిలబస్ను 1-2 సార్లు చూస్తే ఈ సిలబస్ మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ముందు ఏ విధంగా వెళ్తుంది అనేది క్లారిటీ వస్తుంది. వృద్ధి అభివృద్ధి నిర్వచనాలు ఫస్ట్ తెలుసుకొని ఆ తర్వాత వృద్ధి అభివృద్ధి మధ్య గల వ్యత్యాసాలు అంటే వృద్ధి నిర్వచనం ఏంది, అభివృద్ధి నిర్వచనం ఏంది, వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది, భేదాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వృద్ధి డెవలప్ అయిన తర్వాత అభివృద్ధి డెవలప్ అవ్వడానికి కావాల్సిన కారకాలు ఏంటి, దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటిది, అదే అభివృద్ధి చెందుతున్న దేశాల ద్వంద్వత్వ లక్షణాలు, తర్వాత నిర్వచనాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏ కారకాలు అనేటి అభివృద్ధి చెందకుండా కిందికి లాగడం జరుగుతుంది, వీటినే ఆర్థిక అభివృద్ధి నిరోధకాలని. తర్వాత అల్పాభివృద్ధి గల దేశాలు అంటే ఏ దేశాలు అనేది అభివృద్ధి పథంలోకి పోకుండా ఇంకా వెనుకబడుతున్న దేశాలుగా ఉంటున్నాయో వాటిని అల్పాభివృద్ధి గల దేశాలు అంటారు. అభివృద్ధి సిద్ధాంతాలు అంటే అభివృద్ధి చెందడం కోసం వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని సిద్ధాంతాలు ఆర్థికవేత్తలు రూపొందించడం జరిగింది. వృద్ధి దశలు, అభివృద్ధి కొలమానాలు. మనం ఏం చేద్దామని అంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటా ఈ 2 టాపిక్లు అయిపోగానే ఈ 2 టాపిక్ల పైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, గత 2000 సంవత్సరం నుంచి 2018 వరకు ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ మన టీఎస్పీఎస్సీ కానీ నిర్వహించిన అన్ని ప్రశ్నలలో ప్రీవియస్ ప్రశ్నలలో వీటిపైన ఏమున్నాయి, వీటిపైన అంటే అప్పుడే కాన్సెప్ట్ మాట్లాడుకొని కాన్సెప్ట్కు అనుగుణంగా క్వశ్చన్స్ ఏమున్నాయో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. వృద్ధి అభివృద్ధి అంటే ఏంటిదంటే వృద్ధి అభివృద్ధి వీటి యొక్క అర్థాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రపంచ ఆర్థికవేత్తలు వృద్ధి కానీ అభివృద్ధి కానీ ఇవి రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే 2 పదాలు అని చెప్పి 1929 వరకు అనుకున్నాయి. కానీ 1929 తర్వాత ది గ్రేట్ డిప్రెషన్ ప్రపంచ ఆర్థిక మాంద్యం రావడం వలన 1929లో ది గ్రేట్ డిప్రెషన్ ఈ ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించిన సమయంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో మార్పులు రావడం జరిగింది. ఏ విధంగా అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడం, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తగ్గడం, ఇట్లా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఫ్లక్చువేట్ అవ్వడం వలన ఈ 2 పదాల యొక్క అర్థాలు ఒకటి కావు, వీటిపైన అర్థాలు వేరే ఉంటాయి. దీని అర్థం వేరు, అభివృద్ధి యొక్క అర్థం వేరు అని చెప్పి ఆర్థికవేత్తల యొక్క భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇట్లా ఈ వృద్ధి యొక్క నిర్వచనం ఏంటిది, అభివృద్ధి యొక్క నిర్వచనం ఏంటి అని చెప్పి స్పష్టమైన క్లారిటీ అనేది మనకి ఇచ్చిన ఆర్థికవేత్తలు షుంపీటర్ కానీ ఆల్ఫ్రెడ్ బొన్నే, షుంపీటర్, జేఆర్ఇక్స్, ఆల్ఫ్రెడ్ బొన్నే. ఈ ఆర్థికవేత్తలు వీరు వృద్ధి యొక్క నిర్వచనం ఏంటిది, అభివృద్ధి యొక్క నిర్వచనం ఏంటి, వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటిది అని చెప్పి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు అంటే వృద్ధి అంటే ఏంటిది, వృద్ధి అంటే ఏదైనా ఒక దేశంలో దీర్ఘకాలం పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలనే వృద్ధి అంటారు. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలం పాటు ఆ దేశం యొక్క వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర పెరుగుదలనే వృద్ధి అంటారు. ఏ విధంగా అంటే అనే ఒక దేశం దీర్ఘకాలం అంటే ఒక 20 సంవత్సరాలు తీసుకుంటే 20 సంవత్సరాలలో వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంది, జీడిపి. వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదల ఏదైనా ఒక దేశంలో దీర్ఘకాలం పాటు వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలని జీడిపి అది వృద్ధి అంటారు. ఏ విధంగా దీర్ఘకాలం పాటు అని అంటే ఉదాహరణకు 2000 సంవత్సరం నుంచి 2023 వరకు నిరంతర వార్షిక పెరుగుదల 2001, 2002, 2003, 4, 5, 6 ఇట్లా 2023 వరకు ప్రతి సంవత్సరం యొక్క దీని యొక్క జీడిపి వాస్తవ జాతీయ ఆదాయం 0.5%, 0.5%, 1%, 0.5%, 1% ఇట్లా ప్రతి సంవత్సరం అనేది వార్షిక పెరుగుదల నమోదు చేయాలి.
ఏదైనా ఒక దేశంలో దీర్ఘకాలం పాటు వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలనే వృద్ధి అంటారు. ఆ వృద్ధిని ఏ విధంగా పెరుగుతుంది అంటే 2000 సంవత్సరం నుంచి 2001 వరకు 0.5%, ఇట్లా ప్రతి సంవత్సరం 0.5, 0.5, 1, 0.5, 0.5 ఇట్లా దీర్ఘకాలం పాటు ప్రతి సంవత్సరం వార్షిక వృద్ధి రేటు ఉంటే దానినే వృద్ధి రేటు అంటాం. ఇట్లా వార్షిక పెరుగుదల నమోదు చేయడాన్నే వృద్ధి అంటాం. మళ్ళొకసారి నిర్వచనం చూస్తే ఏదైనా ఒక దేశంలో దీర్ఘకాలం పాటు ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలనే వృద్ధి అంటారు. ఈ వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంది? దీనిలో చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం అంటే ఏంటిది? ఒక దేశంలో ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల సముదాయాన్నే జాతీయ ఆదాయం అంటారు. ఒక దేశంలోని ప్రజలు ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల సముదాయాన్నే జాతీయ ఆదాయం అంటారు. ఉత్పత్తి చేసిన వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు? ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలే ఉత్పాదకతలు. అంటే ఉత్పత్తి కారకాలు అంటే ఏంటిది? ఇప్పుడు ఒక దేశంలో ప్రజలు ఏం చేస్తారు? శ్రమకు ప్రతిఫలం ఏంటిది? వేతనం. ఇతను తయారు చేసింది ఏంది? ఒక వస్తువు. అంటే ఇది ఒక ఉత్పత్తి కారకం. వృద్ధిలో ఉత్పత్తి కారకాల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ వాస్తవ జాతీయ ఆదాయాన్ని తీసుకోవాలి. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంది? బేస్ ఇయర్ అంటే ఏ సంవత్సరంలో అయితే ధరల యొక్క వాస్తవ కొరతలకు ఒడిదొడుకులు ఉండకుండా నామమాత్రపు ధరలు మాత్రమే ఉంటాయో దానినే వాస్తవ సంవత్సరం అంటే బేస్ ఇయర్, ఆధార సంవత్సరం అని మనం మాట్లాడుకుంటాం. బేస్ ఇయర్ అంటే మనకి ఇప్పుడు ఉన్న బేస్ ఇయర్ ఏంటిది? 2011-12. ఏ సంవత్సరంలో అయితే ధరలు ఒడిదొడుకులకు లోను కాకుండా నామమాత్రపు ధరలు మాత్రమే ఉంటే ఆ నామమాత్రపు ధరల ఆధారంగా ఉన్న సంవత్సరాన్నే బేస్ ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు 2000 సంవత్సరం అంటే మనకున్న బేస్ ఇయర్లు ఏంటి? 1948-49, 1960-60, 61, 70-71, 80-81, 93, 94, 99, 2000, 2003-4, 2011-12 మనకున్న బేస్ ఇయర్లు. ఇప్పుడు 20 సంవత్సరాల కాలానికి మనం ఉదాహరణకి 2003-4 బేస్ ఇయర్ని తీసుకుంటే 2003 నుంచి క్యాలిక్యులేట్ చేసిన 2023 వరకు మధ్య 20 సంవత్సరాల టైం పీరియడ్ ఉంది. ఇట్లా ప్రతి సంవత్సరం ఈ 2003 బేస్ ఇయర్ ప్రకారమే కౌంట్ చేస్తే ఈ 2003-4 ఇయర్ బేస్ ఇయర్ ప్రకారం ఉన్న ధరల ప్రకారమే ప్రతి సంవత్సరం కౌంట్ చేయడం వల్ల ప్రతి సంవత్సరం వార్షిక వృద్ధి రేటు అనేది పెరుగుతూనే ఉండాలి. ఏ ఒక్క సంవత్సరం తగ్గకుండా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే ఇట్లా దీర్ఘకాలికంగా పెరిగితే దానినే వృద్ధి అంటారు. దీనికి తీసుకున్నది వాస్తవ జాతీయ ఆదాయం. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంది? ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలే జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి చేసిన ఉత్పాదకాలనే జాతీయ ఆదాయం అంటారు. దీన్ని నేను ట్రిగర్ చేసి మరీ ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనకి దీంట్లో ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగిండు మనకి. ఆ క్వశ్చన్ నేను మన క్వశ్చన్లు డిస్కషన్ చేసే టైంలో ఈ క్వశ్చన్ చూపిస్తా. వృద్ధి అంటే ఏంది? ఏ దేశంలో అయితే దీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలనే వృద్ధి అంటారు. తర్వాత అభివృద్ధి నిర్వచనం ఏ విధంగా ఉంది అంటే ఒక దేశంలో జీడిపి పెరుగుతున్నప్పుడు జీడిపితో పాటు పేదరికము, నిరుద్యోగము, ప్రాంతీయ అసమానతలు వాటి యొక్క అధిక స్థాయి నుంచి తగ్గుదల నమోదు చేసినప్పుడు ఆ దేశం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. దీనిని అభివృద్ధి అంటారని చెప్పి సూచించడం జరిగింది. ఏ దేశంలో అయితే ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క జీడిపి పెరుగుతున్న సమయంలో ఆ దేశంలో పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, ప్రాంతీయ అసమానతలు తగ్గితే జీడిపి పెరుగుదల ఏ విధంగా పెరుగుతుందో వాటి స్థాయి కూడా ఆ విధంగానే తగ్గితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థని ఆర్థిక అభివృద్ధి అని కానీ సూచించడం జరుగుతుంది. అభివృద్ధిలో భాగంగా ఆర్థిక వృద్ధి అంటే ఏంది? జీడిపి లేదా తలసరి ఆదాయం. వీటితో పాటు పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు, ఏ దేశంలో అయితే జీడిపిని పెంచుకుంటూ పోతూ పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానత అంటే సామాజిక పరమైన వ్యవస్థలను తగ్గించుకుంటూ పోతే
ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడం జరుగుతుంది. వృద్ధి అంటేనేమో వృద్ధిలో ఒక జీడిపిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు, జీడిపి తలసరి ఆదాయాన్ని. అదే అభివృద్ధిలో సామాజిక పరమైన అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు, ఆర్థిక వ్యత్యాసాలు అంటే ఏంటిది? ప్రాంతీయ అసమానతలు. ఒక ప్రాంతం బాగా డెవలప్ అయింది, ఒక ప్రాంతం పేద ప్రాంతంగా ఉంది. అంటే ఈ ప్రాంతంలో ధనికులు ఎక్కువ ఉన్నారు, ఈ ప్రాంతంలో పేదలు ఎక్కువ ఉన్నారు, ఈ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్నే ప్రాంతీయ అసమానతలు అంటారు. ఇట్లా ప్రతి ఆర్థిక అసమానతలను కానీ, సామాజిక వ్యవస్థాపూర్వకమైన కారణాలు కానీ, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ పరిగణలోకి తీసుకునే దానినే అభివృద్ధి అంటారు. అయితే వీటిపైన నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్థిక వృద్ధిలో జీడిపిని పరిగణలోకి తీసుకుంటే ఇది ఒకే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏకముఖ ప్రక్రియ అంటే జీడిపికి అది వృద్ధికి కానీ అభివృద్ధికి కానీ తేడాలను మనం పరిగణిస్తే ఆర్థిక వృద్ధి అనేది ఒక ఏకముఖ ప్రక్రియ. అంటే దీనిలో ఒక జీడిపి తలసరి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం. అదే అభివృద్ధిలో పేదరికము, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఒక బహుముఖమైన ప్రక్రియ. తర్వాత ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధి. దీనిలో జీడిపితో పాటు సామాజిక అంశాలలో భాగంగానే పేదరికము, నిరుద్యోగము, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖ ప్రక్రియ, ఆర్థిక అభివృద్ధి అనేది బహుముఖ ప్రక్రియ. ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలే ఆర్థిక వృద్ధి అని, ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలతో పాటు సామాజిక వ్యవస్థాపూర్వకమైన కారణాలు అన్ని కలిపితేనే ఆర్థిక అభివృద్ధి అని చెప్పి సూచించడం జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ ప్రమేయం అనేది అవసరం లేదు. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు. ఎందుకు అని అంటే జాతీయ ఆదాయం యొక్క నిర్వచనం, ఇప్పుడు ప్రభుత్వ ప్రమేయం అని రాగానే మనం జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఏ విధంగా నిర్వచనం ఉంది అని అంటే, ఒక దేశంలో ప్రజలందరూ ఉత్పత్తి చేసిన వస్తు సేవల సముదాయమే జాతీయ ఆదాయం. దేశంలోని ప్రజలందరికీ ప్రభుత్వం వస్తు సేవలు ఏ విధంగా ఉత్పత్తి చేయాలని సూచించదు కదా. ప్రభుత్వ ప్రమేయం ఏ విధంగా ఉంటుంది? సో జీడిపి పెరుగుదలకు ప్రభుత్వ ప్రమేయం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కానీ ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వ ప్రమేయం కావాలి. ఎందుకు కావాలి అని అంటే, జీడిపికి సంబంధం లేకపోవచ్చు, కానీ జీడిపితో పాటు సామాజిక అంశాలు ఉన్నాయి కదా, పేదరికము, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు. పేదరికము తగ్గించాలి అని అంటే, పేదరికంకి సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టాలంటే ప్రభుత్వ పాత్ర కావాలి. నిరుద్యోగానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలన్నా కానీ ప్రభుత్వం కావాల్సిందే. ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి అని అంటే, ఒక ప్రాంతానికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలంటే ప్రభుత్వం వల్లనే అవుతుంది. కాబట్టి వీటిలో ప్రభుత్వ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనేది పరిణామాత్మకమైన భావన, ఆర్థిక అభివృద్ధి అనేది పరిణామాత్మకమైన భావన, గుణాత్మకమైన భావన. పరిణామాత్మకమైన భావన అంటే ఏంటిదంటే, సంఖ్యను తెలియజేసేది. ఉదాహరణకు మాట్లాడుకుంటే క్వాంటిటేటివ్ అంటే ఏంది? పరిణామాత్మక. సంఖ్యను తెలియజేసేది ఆర్థిక వృద్ధి. ఇప్పుడు ఆర్థిక వృద్ధి ఏ విధంగా జరిగింది అని అంటే, జీడిపి పెరుగుదల 2011-12 ఎంత ఉంది, 2013-14 ఎంత ఉంది, 7.0, 7.5, 8, 8.5 ఇట్లా మనం ఒక సంఖ్య ద్వారానే మాత్రమే ఆర్థిక వృద్ధిని కౌంట్ చేస్తున్నాం. ఇదే ఆర్థిక అభివృద్ధి సంఖ్యను తెలియజేయదు. ఎందుకు అని అంటే, పేదరికం ఎంతుంది, నిరుద్యోగం ఎంతుంది, ప్రాంతీయ అసమానతలు ఎంతుంది, ప్రాంతీయ అసమానతలను ఒక సంఖ్య ద్వారా లెక్కగట్టగలుగుతామా? కట్టలేము. దానిని గుణాత్మకం అంటారు. ఉదాహరణకు తీసుకుంటే, ఒక ఆర్థికవేత్త క్లిండర్ బెర్జర్ చెప్పిన ఒక ఆర్థికవేత్త ఏమని చెప్పిండంటే, వ్యక్తి యొక్క శారీరక ఎదుగుదలను ఆర్థిక వృద్ధితోటి పోల్చితే వ్యక్తి యొక్క శారీరక ఎదుగుదల వాటితో పాటు మానసిక పరమైన మేధోశక్తిని కూడా ఆర్థికాభివృద్ధి అంటారంట. ఏ విధంగా అని అంటే, ఇప్పుడు ఈ క్లిండర్ బెర్జర్ చెప్పిన నిర్వచనం ప్రకారమే వ్యక్తి యొక్క శారీరక ఎదుగుదల ఆర్థిక వృద్ధి. శారీరక ఎదుగుదల ఏ విధంగా ఉంది? ఇప్పుడు నా హైట్ 166 అంటే నేను ఒక సంఖ్యా రూపంలో సూచిస్తున్నా కాబట్టి ఇది పరిణామాత్మకమైనది. అదే ఆర్థిక అభివృద్ధి నా యొక్క మానసికమైన భావన నేను కౌంట్ రూపంలో చూపెట్టలేను కదా, అది గుణాత్మకమైన భావన. ఇది ఆర్థిక వృద్ధి అనేది పరిణామాత్మకమైనది. పరిణామాత్మకం.
ఇది పరిణామాత్మక ప్లస్ గుణాత్మకం. ఈ క్వశ్చన్ అనేది టీఎస్పిఎస్సి గ్రూప్ 2 2016లో అడిగిండు. ఆర్థిక వృద్ధి పరిణామాత్మకం గుణాత్మకం, ఆర్థికాభివృద్ధి పరిణామాత్మకం, ఇట్లా ఆప్షన్లలో ఇచ్చిండు. ఇది తప్పు. ఆర్థిక వృద్ధి పరిణామాత్మకం మాత్రమే, ఆర్థికాభివృద్ధి పరిణామాత్మకం గుణాత్మకమైనది. ఇట్లా ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి పైన వ్యత్యాసాలు మాట్లాడుకుంటే, ఆర్థికాభివృద్ధిని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా కౌంట్ చేస్తాం మనము? ఆదాయం ఆధారంగా కౌంట్ చేస్తాం ఆర్థిక వృద్ధిని. అదే ఆర్థికాభివృద్ధిని ఆదాయం కాకుండా ఇప్పుడు ప్రాంతీయ అసమానతలు ఆదాయంతో క్యాలిక్యులేట్ చేయలేం కదా. సామాజిక వ్యవస్థలో ఏ విధంగా మార్పులు చెందాలి, పేదరికం తగ్గి నిరుద్యోగం తగ్గి ప్రాంతీయ అసమానతలు తగ్గితే అప్పుడే ఆర్థికాభివృద్ధిని చెందుతుందని మనం అనుకుంటాం. అంతేగాని ఈ ఆర్థికాభివృద్ధిని అయితే కౌంట్ చేయలేం కదా. ఇది ఏకముఖ ప్రక్రియ, అది బహుముఖ ప్రక్రియ. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు, ప్రభుత్వ ప్రమేయం అవసరము. ఈ ఆర్థిక వృద్ధిని సాధించడానికి పంపిణీ అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆర్థిక వృద్ధిలో సామాజిక సంక్షేమం లేదు కదా. పంపిణీ అనేది పేద వర్గాలకు, నిరుద్యోగాలకు, ప్రాంతీయ అసమానతలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు అని అంటే జీడిపి పెరుగుదలనే ఆర్థిక వృద్ధి. జీడిపిలో పంపిణీ ఏ విధంగా ఉంటుంది? ఉండదు కదా. ప్రజలకు ప్రభుత్వం కొన్ని వస్తువులు ఇచ్చి నువ్వు ఇది ఉత్పత్తి చేయని చెప్పదు కదా. తనంతట తానే ఒక రా మెటీరియల్ తెచ్చుకొని ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మార్కెట్లో అమ్ముకుంటాడు. కానీ ప్రభుత్వమే రా మెటీరియల్ అయితే అతనికి ఇయ్యదు. పంపిణీ అనేది ఆర్థిక వృద్ధిలో ఉండదు. అసలు ప్రభుత్వ ప్రమేయమే ఉండదు కాబట్టి పంపిణీ ఏ విధంగా ఉంటుంది? ఉండదు. అదే ఆర్థిక అభివృద్ధిలా ప్రభుత్వ పంపిణీ ఉంటుంది. ఎందుకంటే పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తుంది, అది పంపిణీ ద్వారానే చేస్తుంది. అదే నిరుద్యోగులకి సిస్టమ్స్ ఇస్తుంది, ల్యాప్టాప్లు ఇస్తుంది. ఇట్లా పంపిణీ అనేది ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది కాబట్టి ఇందులో పంపిణీ ఉంటుంది. ఆర్థిక వృద్ధిలో పంపిణీ ఉండదు, దీంట్లో పంపిణీ ఉంటుంది. ఇవి మనం ఒకసారి దీని మధ్య గల తేడాలు ఒకసారి పీపీటీ రూపంలో చూస్తే, ఆర్థిక వృద్ధి డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధిది దీర్ఘకాలం పాటు ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదలను తెలియజేసేదే ఆర్థిక వృద్ధి. ఆర్థికాభివృద్ధి అనేది తక్షణమే సిద్ధించే ప్రక్రియ కాదు. ఎందుకంటే దీర్ఘకాలం పాటు పడుతుంది. ఎందుకంటే పేదరికం తగ్గాలన్నా, నిరుద్యోగం తగ్గాలన్నా చాలా కాలం పడుతుంది. దీనిలో ఒక దేశ జాతీయ ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదలతో పాటు, అంటే జీడిపి పెరుగుదలతో పాటు, వీటితో పాటు పేదరికము, నిరుద్యోగము తగ్గుతూ సాధించబడే ప్రగతిని ఆర్థికాభివృద్ధి అంటాం. ఒక దేశంలో జీడిపి పెరుగుదలతో పాటు పేదరికం, నిరుద్యోగము, ప్రాంతీయ అసమానతల తగ్గుదల ఏ రోజైతే ఏర్పడుతుందో దాన్ని ఆర్థికాభివృద్ధి అంటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దాని యొక్క నిర్వచనం ఇది. వృద్ధి అభివృద్ధి మధ్య గల భేదాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఉత్పత్తిలో గమనించదగ్గ వృద్ధిని ఆర్థిక వృద్ధి. అదే ఇప్పుడు మనము వాస్తవ జాతీయ ఆదాయం దగ్గరనే పదే చెప్పిన ఉత్పత్తి పెంచుతూ పోతే దాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఈ ఉత్పత్తిలో గమనించదగ్గ వృద్ధినే ఆర్థిక వృద్ధి అంటాం. ఉత్పత్తితో పాటు ఉత్పత్తి పెరగడానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పులు ఆర్థికాభివృద్ధిలో ఉంటాయి. వృద్ధి అనేది ఓన్లీ ఒక జాతీయ ఆదాయాన్ని, జీడిపిని, తలసరి ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటుంది కాబట్టి ఇది ఏకముఖ ప్రక్రియ. ఇది బహుముఖమైన ప్రక్రియ. ఇది పరిణామాత్మకమైనది. మనం మాట్లాడుకున్నాం, సంఖ్యను మాత్రమే సూచించేది పరిణామాత్మకమైనది. సంఖ్యతో పాటు కొలవడానికి అంటే సంఖ్య లాగా వచ్చే అంశాలు లేని వాటిని గుణాత్మకమైనవి, అంటే స్వభావాన్ని తెలుపుతుంది. అంటే ప్రాంతీయ అసమానతలు కొలవలేము, వాటిని వ్యక్తి యొక్క మానసికాన్ని కొలవలేము, ఇలాంటి వాటిని గుణాత్మకం అంటారు. ఇది ఆర్థికాభివృద్ధితో పోల్చుతాం. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ ప్రమేయం కావాలి. ఆర్థికాభివృద్ధి అనేది సంకుచితమైనది అంటే కొంచెం ఉంటుంది. ఆర్థిక వృద్ధి సాధించాలంటే ఒక జీడిపిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం. అదే ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే జీడిపితో పాటు పేదరికం, నిరుద్యోగం ఇట్లా విశాలమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇది విస్తృతమైనది. ఇది ఒక సంవత్సర కాలం ఆధారంగా లెక్కిస్తారు. అంటే ఇప్పుడు డెఫినేషన్లోనేమో దీర్ఘకాలం పాటు అని ఉంది, ఇక్కడ సంవత్సర కాలం పాటు ఆధారంగా లెక్కిస్తారని అంటే డెఫినేషన్లో ఏముంది? దీర్ఘకాలం పాటు అంటే వాస్తవ జాతీయ ఆదాయంలో నిరంతర వార్షిక పెరుగుదల అంటే సంవత్సర కాలం ఆధారంగా మాత్రమే లెక్కిస్తారు కదా. అంటే ఆర్థిక వృద్ధి చెందిన దేశంగా పరిగణించాలంటేనేమో దీర్ఘకాలంగా వార్షిక పెరుగుదల అనేది జరుగుతూ ఉంటే
ఒక సర్టెన్ పీరియడ్ అంటే 20 సంవత్సరాల 15 సంవత్సరాల కాలం తీసుకొని దాంట్లో ప్రతి సంవత్సరం వార్షిక పెరుగుదలని నమోదు చేసుకుంటే దాన్ని ఆర్థిక వృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తాం. కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం వృద్ధి మాత్రమే నమోదు చేస్తున్నాం కాబట్టి దాన్ని సంవత్సర కాలం ఆధారంగా లెక్కిస్తాం. ఇది ఏమో దీర్ఘకాలమైంది, ఎందుకంటే పేదరికము, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు. ఇప్పుడు ఒక వెనుకబడ్డ ప్రాంతంలో డ్యామ్ తీసుకొచ్చి అక్కడ వాటర్ రిసోర్సెస్ తీసుకురాగా ఒక సంవత్సరంలో డెవలప్ కాదు. అది ఆ ప్రాంతం మొత్తం డెవలప్ కావాలంటే కనీసం 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇట్లా దీర్ఘకాలం పడుతుంది. కాబట్టి ఇది దీర్ఘకాలమైనది. తర్వాత ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సంబంధించింది. ఇప్పుడు 19వ శతాబ్దంలో అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూరప్ దేశాలు కానీ అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే వాటి యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఎక్కువగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన దేశాలుగా ఆర్థికవేత్తలు పరిగణించారు. కానీ భారత్ లాంటి దేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, ఎందుకంటే మన దేశంలో పేదరికము, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు ఇవన్నీ పేరుకపోయినాయి. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఆర్థిక వృద్ధి పంపిణీ తెలియజేయదు, ఇది పంపిణీ తెలియజేస్తుంది. ఆదాయ స్థాయిలతో అంచనా వేస్తారు. ఆదాయ స్థాయిలు అంతే కదా. జీడిపి అంటే ఒక లెక్క, అది ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ప్రకారమే. లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2 లక్షలు, అంటే ఇది ఒక ఆదాయం ప్రకారం మాత్రమే కౌంట్ చేయబడుతుంది. కానీ దీని ఆర్థిక అభివృద్ధిని ఆదాయంతో పాటు పేదరిక తగ్గుదల, నిరుద్యోగ తగ్గుదల, ప్రాంతీయ అసమానతల తగ్గుదల ఇవి ముఖ్యమైన అభివృద్ధి సూచికలుగా ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి వీటిపైన నిర్వచనాలు, వీటి యొక్క భేదాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. వీటిపైన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూస్తే, ఆర్థిక అభివృద్ధిని సూచించేది ఆర్థిక అభివృద్ధి అంటే ఏంది? ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి రెండు మాట్లాడుకున్నాం. ఆర్థిక అభివృద్ధిని సూచించేది అని అంటున్నాం. ఇక్కడ ఏమున్నాయి? పరిణామాత్మకమైన మార్పులు, గుణాత్మకమైన మార్పులు, సాంకేతిక మార్పులు, పరిణామాత్మక, గుణాత్మకమైన మార్పులు. ఆర్థిక అభివృద్ధి సూచించేది ఏంది? పరిణామాత్మక, గుణాత్మకమ. సంఖ్య సూచిస్తుంది, సంఖ్యతో పాటు సంఖ్యను సూచించలేని కొన్ని అంశాలు కూడా ఉంటాయి కాబట్టి అవి గుణాత్మకం. పరిణామాత్మక మార్పులు సూచించేది ఏంది? వృద్ధి, ఇది ఆర్థిక వృద్ధి. గుణాత్మకమైన మార్పులు సూచించేది ఏంది? ఆర్థిక అభివృద్ధి. అంటే రెండు ఉంటాయి, పరిణామాత్మక, గుణాత్మకం. సాంకేతిక మార్పులు మాత్రమే కాదు, పరిణామాత్మక, గుణాత్మక మార్పులు రెండు సూచిస్తుంది. మనము ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి భేదాలలో వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇది టీఎస్పీఎస్సీ నిర్వహించిన 2016 గ్రూప్ 2 క్వశ్చన్. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలు. ఆర్థిక వృద్ధి గురించి ఇందాకనేమో ఆర్థిక అభివృద్ధి గురించి, ఇది ఆర్థిక వృద్ధి గురించి. ఆర్థిక వృద్ధి గురించి దానిలో ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూసాం కదా. ఇది ఏంది? ఒక పరిణామాత్మక మార్పును తెలుపుతుంది. ఆర్థిక వృద్ధి సంఖ్యను తెలుపుతుంది కాబట్టి ఇది పరిణామాత్మక మార్పును తెలుపుతుంది, ఇది కరెక్టే. ఆర్థిక వృద్ధి ఏకముఖ వ్యూహం, అంటే ఒకే ఒక అంశాన్ని తెలుపుతుంది కదా, జీడిపి తలసరి ఆదాయాన్ని. ఇది ఏకముఖ వ్యూహం, కరెక్టే. దీర్ఘకాలంలో, ఇది ఇప్పుడు ఆర్థిక వృద్ధి యొక్క డెఫినేషన్ అనేది ఈ రూపంలో వచ్చింది చూడండి. దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తి విలువలో పెరుగుదల, అంతే కదా. దీర్ఘకాలంలో వాస్తవ స్థూల జాతీయోత్పత్తి విలువ పెరుగుదల అంటే తలసరి ఆదాయము, వాస్తవ స్థూల జాతీయోత్పత్తి విలువ పెరుగుదల అనేది వార్షిక పెరుగుదలనే కదా. తర్వాత దీనిని కొలవచ్చు, ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఏ సంవత్సర ఆ సంవత్సర ఆదాయంగా దాన్ని కొలవడం వల్లనే కదా ఆర్థిక వృద్ధి వస్తుందని చెప్పి మేము ఇందాక మాట్లాడుకున్నాం. తర్వాత 4th పాయింట్ ఏముందంటే, క్లిండర్ బర్గర్ ప్రకారం వృద్ధి అనేది మనిషి మానసిక వికాసంతో పోల్చబడింది. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన పరిణామాత్మక, గుణాత్మకం దగ్గర. ఈ క్లిండర్ బర్గర్ ప్రకారం వృద్ధి అనేది మనిషి యొక్క శారీరక ఎదుగుదలతో పోల్చబడింది. అభివృద్ధి అనేది శారీరక ఎదుగుదలతో పాటు మానసికాన్ని కూడా పోల్చితే దాన్ని అభివృద్ధి అంటాం. ఇక్కడ ఏమిచ్చారు? క్లిండర్ బర్గర్ ప్రకారం వృద్ధి అనేది మానసిక వికాసంతో పోల్చబడింది. తప్పు కదా. ఓన్లీ శారీరక భావనతో మాత్రమే పోల్చబడిందే ఆర్థిక వృద్ధి, ఇది తప్పు. ఇది కాకుండా మిగతా అన్ని కరెక్టే. 1, 2, 3, 5 ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 5 అంటే ఆప్షన్ ఏ ఆన్సర్. ఈ ప్రతి క్వశ్చన్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు ప్రతి శ్రామికుని ఉత్పత్తి అసమానతలు. ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఆలోచించడం ఏం లేదు. నేను ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు వాస్తవ జాతీయ ఆదాయం పైన ట్రిగర్ చేసి మరీ చెప్పిన. ఏంది అంటే ఉత్పత్తి కారకాలలో పెరుగుదలనే జాతీయ ఆదాయము. ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చిన ఉత్పాదకత
దాని యొక్క పెరుగుదలనే జాతీయ ఆదాయం అన్నాం. ఈ క్వశ్చన్ దానికి సంబంధించిన క్వశ్చన్, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు ప్రతి శ్రామికుని ఉత్పత్తి అసమానతలు తగ్గుతాయా, పెరుగుతాయా, స్థిరంగా నుండును, ఏది కాదు. ఆర్థిక వృద్ధి జరుగుతుంది అంటుండే. ఇక్కడ ఆర్థిక వృద్ధి జరుగుతుంది అని అంటే జీడిపి పెరుగుతున్నట్టే కదా. జీడిపి పెరుగుతుంది అని అంటే ఉత్పత్తి పెరుగుతుంది కదా. జీడిపి పెరుగుతున్నప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఉత్పత్తిలో ఉన్న అసమానతలు ఏమైతాయి? ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. వీటిలో కొంచెం కొంచెం తేడాలు మాత్రమే ఉంటాయి, కానీ ఒక దగ్గర మొత్తమే ఉత్పత్తి జరగకుండా అయితే ఉండదు. ప్రతి దగ్గర ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటిలో అసమానతలు ఏమైతే ఆటోమేటిక్గా ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ అసమానతలు తగ్గుతూనే ఉంటాయి. సో ఆర్థిక వృద్ధి జరుగుతున్నప్పుడు ప్రతి శ్రామికుని ఉత్పత్తి అసమానతలు తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి? ఆర్థిక వృద్ధి అంటేనే జీడిపి పెరుగుదల, జీడిపి పెరుగుదల అంటేనే ఉత్పత్తి పెరుగుదల. ఉత్పత్తి పెరుగుదల జరుగుతున్నప్పుడు ఉత్పత్తి చేసే ప్రతి శ్రామికుని ద్వారానే కదా ఉత్పత్తి జరుగుతుంది. ఈ శ్రామికుల యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు వీటి మధ్యలో ఉన్న అసమానతలు ఏమవుతాయి? అసమానతలు చిన్నగా తగ్గుతాయి. ఇప్పుడు ఈ శ్రామికుడు 10 వస్తువులు తయారు చేసి ఇతను 12 వస్తువులు తయారు చేసి, ఇంకో శ్రామికుడు 8 వస్తువులు తయారు చేస్తారు. కానీ అసమానతలు అనేది తర్వాత కాలంలో ఈ ఆర్థిక వృద్ధి జరుగుతున్న సమయంలో 8 నుంచి 9కి, ఇది 11కు, ఇది 13కి, ఇట్లా అసమానతలు తగ్గుతూనే ఉంటాయి ఆర్థిక వృద్ధి జరుగుతూ ఉంటే. ఆర్థిక వృద్ధికి సంబంధించిన క్రింది వాటిలో సరైనది. ఈ క్వశ్చన్ తర్వాత కాన్సెప్ట్లో ఉంది. ఆర్థిక వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ పూర్వక, ఇది కూడా తర్వాత కాన్సెప్ట్లో ఉంటుంది, చెప్తా. వృద్ధి నమూనా వివరించేది వీటి సంబంధాలు. మళ్ళొకసారి ఆర్థిక వృద్ధి డెఫినేషన్లో జీడిపి గురించి చెప్పినప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నా. జీడిపిలో ఉండేటి ఏంటిది? జాతీయాదాయంలో ఉండేటిది ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. ఉత్పత్తి కారకాల వల్లనే వచ్చిన ప్రతిఫలాలను లెక్కిస్తే వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. వృద్ధి నమూనాను వివరించేది ఏంది? వృద్ధి అంటే ఆర్థిక వృద్ధి అంటే ఏంది? జీడిపిలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధి కదా. జీడిపి పెరగాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి. వీటితో సంబంధం ఉంది ఏంది? ఉత్పత్తి కారకాలు. ఆన్సర్ ఉత్పత్తి కారకాలు. ఈ ప్రతిదీ ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఆర్థిక అభివృద్ధి భావన అనగా ఆర్థిక వృద్ధితో పోలిస్తే సంకుచితమైన భావన. ఇప్పుడు వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇది ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ ఆర్థిక వృద్ధి అనేది సంకుచితమైనది. ఇక్కడ ఏమంటుండో ఆర్థిక అభివృద్ధి భావన ఆర్థిక వృద్ధితో పోలిస్తే సంకుచితమైనది. ఇది ఏంది? విస్తరమైనది. ఎందుకు అని అంటే ఇక్కడ జీడిపిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి సంకుచితమైనది. ఆర్థిక అభివృద్ధిలో జీడిపితో పాటు సామాజిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగము, ఆర్థిక అసమానతలు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాం కాబట్టి ఇది విస్తరణమైనది. కాబట్టి ఇది తప్పు. ఆర్థిక వృద్ధితో సమానం. ఆర్థిక అభివృద్ధి సమానమా? కాదు. ఇది ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇందులో చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. ఈ ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధిలో భాగం కానీ సమానం కాదు. ఎందుకు భాగం? ఇప్పుడు ఆర్థిక అభివృద్ధిని లెక్కించేటప్పుడు ఆర్థిక వృద్ధి జీడిపితో పాటు మిగతా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నాం కదా. సో ఇది సమానం కాదు, ఇది తప్పు. ఆర్థిక వృద్ధితో పోలిస్తే విస్తృతమైన భావన. ఆర్థిక వృద్ధితో పోలిస్తే ఇది విస్తృతమైన భావనే కదా. ఇది సంకుచితమైనది. ఒకే అంశం తీసుకుంటే ఇందులో చాలా అంశాలను తీసుకుంటాం కాబట్టి ఇది చాలా విస్తృతమైనది కాబట్టి ఇది కరెక్టే. ఆర్థికాభివృద్ధితో ఏ విధంగా సంబంధం లేనిది. ఎందుకు సంబంధం ఉండదు? ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక వృద్ధి ఒక భాగమే కదా. ఇది తప్పు. ఇది గ్రూప్ 2 2001లో వచ్చిన క్వశ్చన్ అంట, ఆర్థికాభివృద్ధి భావన అనగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థికాభివృద్ధి అనగా ఆర్థిక వృద్ధి మరియు, ఇప్పుడు డెఫినేషన్లోనే ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నీ డెఫినేషన్లోనే ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి అంటే ఏంది? ఆర్థిక వృద్ధి ప్లస్ సామాజిక మార్పులు, ప్రాంతీయ అసమానతలు, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు. దీంట్లో ఏముంది? ధరల స్థిరత్వం, అసలు ధరల వ్యవస్థనే లేదు, ద్రవ్యోల్బణం లేదు, ప్రతి ద్రవ్యం లేదు. సామాజిక మార్పు అంటే ఏంది? పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు. ఆర్థిక వృద్ధి ప్లస్ సామాజిక మార్పు.
ఎక్కువ మధ్య తక్కువ ఆదాయ దేశాల దేని ప్రాతిపదిక మీద విభజించబడ్డాయి? ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆర్థిక అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికాభివృద్ధి చెందని దేశాలను పరిగణించడానికి తలసరి ఆదాయాన్ని జీడిపిని అంటే జాతీయ ఆదాయాన్ని పరిగణిస్తాం. ఈ రెండు కొలమానాల ప్రకారమే విభజించుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దీనిలో ముఖ్యమైనవి ఏంటిది? ఇప్పుడు జిఎన్పి కూడా జాతీయ ఆదాయమే, తలసరి జిఎన్పి కూడా జాతీయ ఆదాయమే. మనం జాతీయ ఆదాయం టాపిక్లో మాట్లాడుకున్నాం. జాతీయ ఆదాయాన్ని పరిగణించే అంశాలలో దీనిలో ముఖ్యమైనది అంటే ఎక్కువ ఇప్పుడు జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, తలసరి నెలసరి వ్యయ ఆదాయం ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది? జాతీయ ఆదాయం ఫస్ట్. దాని తర్వాత దానికంటే మంచి తలసరి జాతీయ ఆదాయం, దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది తలసరి నెలసరి జాతీయ ఆదాయం తీసుకుంటాం కదా. ఇక్కడ రెండు ఇచ్చారు. ఇక్కడ కొంచెం మనం మంచిగా ఆలోచించి పెడితే ఇప్పుడు జిఎన్పిని డైరెక్ట్ తీసుకుంటే తప్పు అవుతుంది. తలసరి జిఎన్పిని తీసుకోవాలి. తలసరి జిఎన్పి అంటే దీనికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగింది తలసరి జిఎన్పి కదా. 2003 గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్, ఎక్కువ మధ్య తక్కువ ఆదాయ దేశాలుగా దేని ప్రాతిపదిక మీద విభజించబడ్డాయి అంటే తలసరి జిఎన్పి ప్రకారం విభజించబడ్డాయి. క్రింది వాణిలో ఆర్థికాభివృద్ధికి ఏది అంటే దీని గురించి మనం తర్వాత అభివృద్ధి నిరోధక కాలంలో ఉంటుంది అప్పుడు మాట్లాడుకుందాం ఈ క్వశ్చన్.